బుధవారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడారు. బుధవారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడా కూడా తీన్మార్ మల్లన్నకు పోటీ పడలేరని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం ఒక గొప్ప గడ్డ, గొప్ప మహనీయులను అందించిన ప్రాంతమని గుర్తు చేశారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం త్యాగం చేసిన వ్యక్తి మన ఆలేరు ముద్దుబిడ్డ బీర్ల ఐలయ్య అని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి కేసీఆర్ ఎన్నో ఆఫర్లు ఇచ్చినా కూడా నేను వాటికి తల వంచలేదని, మీ సేవకుడిగా ఈరోజు పనిచేయడానికి ముందుకు వచ్చానని తెలిపాడు. అలాగే మా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అని తెలపండి అని మల్లన్న చెప్పారు. నేను పుట్టిన ఆలేరు గడ్డ నుంచి అత్యధిక మెజార్టీ రావాలని కోరుకుంటున్నానని, మీ అందరి ఆశయాలను ముందుకు తీసుకొని పోతానని తెలిపాడు. గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చాడని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సరైన సమయంలో జీతాలు పడుతున్నాయని తెలిపాడు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశాడు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ వేయాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కోరానని తీన్మార్ మల్లన్న తెలిపారు. అలాగే ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రుల 10,500 ఓట్లు ఉన్నాయని, దాంట్లో 10,000కు పైగా మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం గౌడ్, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, గుండ్లపల్లి భరత్ గౌడ్, ముకర్ల మల్లేష్ యాదవ్, అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అంతే తప్పని ఎవరికి తల వంచలేదు సోదరులారా. ఇప్పుడు రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఎందుకు కొట్టారంటే మా హక్కుల కోసం కొట్లాడిన బిడ్డ అని చెప్పుకుని తీన్మార్ మల్లన్న, మా ఆస్తుల రక్షణ కోసం కొట్లాడిన బిడ్డ తీన్మార్ మల్లన్న, మా అందరి కోసం వందల రోజుల పాటు జైల్లో బందీ అయ్యిండు అని చెప్పండి తీన్మార్ మల్లన్న, మా అందరి కోసం తన జీవితాన్ని పరంగా పెట్టిన చెప్పండి తీన్మార్ మల్లన్న. ఇలా ఇంకో పార్టీ ఉన్నారని టీఆర్ఎస్ ఉదాహరణమైపోయింది. ఎవరన్నా ఇంకా ఉంటే ఒకటి రెండు ఏమన్నా రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆ గంప ఎమ్మెల్సీ గంప మళ్ళా మన ఎత్తి మీద ఎత్తుగా చెప్తారు. ఆ గంప కింద వెళ్ళిపోయాడు ఎవడు ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక? ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? పల్లా రాజేశ్వర రెడ్డి పట్టభద్రుల ఈ ఆలేరు మొత్తం 34 నియోజకవర్గాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక కాన్స్టిట్యున్సీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీ అటు భద్రాచలం నుంచి ఇటు కొండమడు దాకా, అటు నాగార్జున సాగర్ నుంచి ఇటు ఏటూరు నాగారం దాకా ఈ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇందులో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ ఆలేరు బిడ్డకు, ఈ ఆలేరు తమ్మునికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మన నగరికాలు పోతే అక్కడ 16,800 ఓట్లు ఉన్నాయి. అక్కడ వేముల వీరేశం ఒకటి చెప్పిండు, అన్న ఈ 800 ఏడు దొరికే తెలియదు కానీ 16,000 ఓట్లలో ఒక్కటి పోయినా నన్ను పట్టుకోవాలని చెప్పిండు కమలాదేవి గారు. అప్పట్లో సుందరయ్య గారు శస్త్రచికిత్స కోసం పోతే తాత్కాలికంగా ఆరుంట కమలాదేవి గారిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఆ రోజు చట్టసభ నియమించడం జరిగింది. ఆ తల్లి వెళ్ళినటువంటి నెల ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానం నుండి ఇప్పుడు మన అయ్యన్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి విప్పుగా, ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నటువంటి అన్న. సో సోదరులారా, ఆలేరు చరిత్ర అంతా ఇంత కాదు చరిత్ర. నేను చాలాసార్లు ఆలేరు చరిత్రను తట్టి చూసే ప్రయత్నం చేసిన ప్రతిసారి
ఫిరంగి గుండు లాంటి ఒక శరీరాలు బయటకు వచ్చేటివి. మొన్నటి ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫిరంగి లాగా బయటకు వచ్చినటువంటి బిడ్డనే పీత ఐలన్న. ఆ ఐలన్న ఎప్పుడు చల్లగా ఉన్నారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీలు, జడ్పీటీసీలు వివిధ గ్రామాలకు చేసిన 10,000 పైసలకు మెజారిటీస్తామని చెప్పి ఆ లక్ష్మణరావు సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీరు మాటిస్తారా? మీరు మాటిస్తారా? మీ గ్రామాల ప్రతి ఒక్కరి మనం దండం పెడతాం, శాస్త్రం పెట్టాం. మన ప్రాంతానికి వచ్చిన అవకాశం, మన బిడ్డకు వచ్చిన అవకాశం కాబట్టి 10,000 పైసలకు మెజారిటీస్తామని చెప్పి మీ అందరికీ సమయం వయసు అందరూ విభాగంగా పూర్తి చేయాలి. భోజనాలు అందరూ కూడా ఎవరు కూడా ఒకటే ఏ ఏ గ్రామాలైనా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్న వాళ్ళు ఓటర్ లిస్టు పంపుతారు. మన మొట్టమొదటి మన అధ్యక్షుడు సత్యాన్ని చెప్పినట్టు మరి అందరూ అన్ని గ్రామాలకు వచ్చినప్పుడు మనం వాళ్ళందరూ కూడా తప్పకుండా మనం కలిసి చెప్పి మళ్ళా నన్ను మంచి మేడలు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హజ్ కమిటీ మెంబర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వడానికి మనందరికీ తోడు కాబట్టి తీర్మానం భారీ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ముఖ్యంగా ఆలయంలో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మన పార్టీకి ఎక్కడ పోటీ లేదు. చాలా మంది ఏదప్పుడు కానీ రేపు డబ్బు చేస్తారు. ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. వాళ్ళు మీద మొన్న మీరందరూ 50,000 మెజార్టీ ఇచ్చారు. ఇవాళ వాళ్ళ దుకాణం అందరికి ఎక్కడ ఉన్న వాళ్ళకు మెజార్టీ కాదు కదా. ఆలయంలో బీజేపీకి టీఆర్ఎస్ కు ఎక్కడ డిపాజిట్ రావు. ఆ ఎలక్షన్ వచ్చి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దుకాణం పంపేది వాళ్ళు ఏదో అక్కడ వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ రెండు పార్టీలకు డిపాజిట్ కాదు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకొని ఇప్పుడు మనం జరగాల్సినటువంటి ఈ ఎమ్మెల్యే సెలక్షన్ లో ప్రతి గ్రామంలో మనం ఓటర్ లిస్ట్ తీసుకొని మన తీర్మానాలయాన్ని భారీ మెజార్టీ ఇవ్వాలి.